ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే, చూడండి, మన బైబిల్ గ్రంథం అంతా చూస్తే 66 ఉన్నాయి కదా, 66 గ్రంథాలు. అందులో స్త్రీల గురించి ప్రత్యేకించిన గ్రంథాలు రెండు ఉన్నాయి. అవి ఏంటంటే ఎస్తేరు, 2 రూతు, 2 గ్రంథాలు. ఇందులో ఈరోజు నేను ఎస్తేరు గురించి ధ్యానించాలనుకుంటున్నాను. అంటే ఈ ఎస్తేరు గురించి ధ్యానించాలంటే మొత్తం అంతా ఒకేసారి కుదరదు, కానీ పార్ట్గా నేను చెప్తూ ఉంటాను. చూడండి, ఎస్తేరు గ్రంథంలో 5 పాత్రలు ఉన్నాయి. 5 పాత్రలు. చూడండి, ఈ భూమి మీద అందరూ ఏదో ఒక ఉద్దేశంతోనే నిర్ణయించబడినవారు. ఏదో ఒక ఉద్దేశంతోనే వారి పట్ల దేవునికి ఏదో ఒక ఉద్దేశం అనేది ఉంది, ఒక సంకల్పం అనేది ఉంది. ఆ ఉద్దేశం లేకుండా దేవుడు ఎవరిని కూడా నిర్మించలేదు. ఇక్కడ ఈ లోకంలో చాలామంది అనుకుంటారు, నేను ఎందుకు పుట్టాను ఇక్కడ, నాకేం లేదు, నేనేం చేయలేకపోతున్నాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. అలాంటి అభిప్రాయం అనేది ఆ విధంగా మనము అనకూడదు. మనం నేను ఎక్కడో పుట్టి ఉండాల్సిందే, అలా పోయి ఇక్కడ పుట్టానేంటి అని ఇలాంటి ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సంకల్పాన్ని, ప్రతి ఒక్కరి పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని ఒక చోటు నుండి ఇంకొక చోటుకి పంపించాలనుకుంటే ఆయన పంపిస్తాడు. అనగా అసాధ్యమైనది ఏమన్నా ఉందా? లేదు కదా. మనల్ని ఇక్కడ నుండి వేరే చోటికి పంపించాలని ఆయన ఉద్దేశమే అయితే ఆయన ఇంకో చోటికి ఆయనే పంపిస్తాడు. కాబట్టి నేను ఎంతటి వాడను, నాతో దేవునికి ఏం పని లేదు, మన దేవుడు మర్చిపోయాడు అని మనం అనుకుంటామండి. యెషయా గ్రంథంలో చూస్తాం కదా, దేవుడు ఏమంటాడు, నా అరచేతిలో నేను నిన్ను చిక్కుకొని ఉన్నాను అంటాడు. ఆ వాగ్దానము మనము మర్చిపోతున్నాం మనం కదా. ఇక ఎస్తేరు గ్రంథం మనం చదివినట్లయితే ఎలా ఉంటుందంటే, మనం ఈ గ్రంథం మనం చదివినట్లయితే ఈ యొక్క సినిమాలలో ఉన్నట్లుగా ఆ దృశ్యాలతో, కుట్రకుతంత్రాలతో నిండి ఉంటుందన్నమాట ఆ గ్రంథం అంతా. ఆ చివరికి వచ్చేసరికి అది అంటే మధ్యలో అంతా కూడా దేవుని యొక్క పాత్ర ఏం మనకి కనిపించదు, కానీ చివరి చూసేసరికి ఇదంతా నడిపించింది ఎవరు? దేవుడే అనేది మనకి అర్థమవుతుందన్నమాట. ఇలా ప్రారంభ వచనం మనకి ఇట్లా ఉంటుంది. ఏంటంటే చూడండి, ఎస్తేరు గ్రంథం 1వ వచనం చూసినట్లయితే, అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరం. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఎన్ని సంస్థానాలు ఏలంటండి అహష్వేరోషు? 127 సంస్థానాలను ఆయన ఏలాడు, అంటే పరిపాలించాడు అన్నమాట. అంటే చూడండి, బైబిల్ గ్రంథములో మన భారతదేశం అన్న మాట, అంటే హిందూ దేశం అంటే ఏంటి? భారతదేశమే కదా. భారతదేశం అన్న మాట ప్రస్తావించబడిన మొదటి వచనం ఏదంటే ఇదే అన్నమాట. ఈ వచనమే. ఈ అహష్వేరోషు అంటే ఇప్పుడు ఈరోజు నేను చెప్పే అంశం ఏంటి మీకు అర్థమైంది కదా. ఎవరి గురించి నేను ధ్యానించాలనుకుంటున్నాను అనేది మీకు అర్థమై ఉండొచ్చు. ఇంతవరకు ఎవరి గురించి నేను చెప్తున్నా. చూడండి, ఎస్తేరు గురించి మనము
ధ్యానించుకోబోతున్నాం. ముందుగా ఏదైనా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పద్మస్తత్వము దేవా ప్రభా తండ్రి, ఇదిగో నాయన మరి వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరే మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా తండ్రి. నాలో మీరే ఉండండి నాయన ప్రభా తండ్రి. మరి ప్రతి ఒక్కరికి తండ్రి వినగలన తీరు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితము కూడా దయచేయండి నాయన ప్రభా తండ్రి. నన్ను సిలువ చాటును మరుగుపరచండి తండ్రి. నీ బుర్రగా నీ సాధనముగా నన్ను వాడుకోండి నాయన ప్రభా. ఈ యొక్క మరి ఎస్తేర్ గురించి మేము ధ్యానించుకొని చుండగా ఎటువంటి ఆటంకం మాకు లేకుండా ఉంట కృప చూపమని ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాక్యం విని వారి హృదయాలలో నాటబట్టకు నీ కృప అనుగ్రహించమని మా ప్రభు నేసే అమృతమాలు వినమ్మగా వాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఎస్తేర్ గ్రంథంలో ఎన్ని పాత్రలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం తెలుసా? 5 పాత్రలు. ఎవరంటే 5 పాత్రలు? ఐశ్వర్యేష్. ఫస్ట్ ఎవరు? ఐశ్వర్యేష్. ఎవరు? రాజు. ముందు ఆయన గురించి మనము ధ్యానించుకున్నాం. ఇక్కడ 5 ప్రత్యేకమైన వ్యక్తుల్లో మొదటివాడు ఎవరంటే ఈ యొక్క ఐశ్వర్యేష్, రాజైన ఐశ్వర్యేష్. ఇది ఒక నియంత అనే చెప్పుకోవచ్చు. నియంత అంటే ఏంటి అంటే ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే వినాలి అన్నట్లుగా ఉండే మనస్తత్వం అన్నమాట. ఆయన చెప్పింది చేస్తాడు. మనకి హిట్లర్ కూడా ఉన్నాడు, ఆయన కూడా ఒక నియంత. ఈ విధంగా మరి అతనికి దౌర్జన్య పాలనను కూడా మనం చెప్పుకోవచ్చు. ఎవరిది? ఐశ్వర్యేష్ది దౌర్జన్యమైన పరిపాలనట. ఎలా దౌర్జన్యమైన పరిపాలన అంటే చూడండి, ప్రతి దేశానికి వెళ్ళి ఆ దేశాలన్నిటిని జయించి ఆ దేశాలన్నిటినీ ఆయన దేశంలో కలిపేసుకునేవాడు. ఆయన రాజ్యంలో కలిపేసుకునేవాడు. మరి వాళ్ళేమైపోతారు? వాళ్ళందరూ ఈయన యొక్క సామంతరాజులు అనమాట. ఈయన కింద ఉండాలి వాళ్ళంతా. ఈ విధంగా మరి ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ తనలో కలిపేసుకుంటున్నాడు. అలా తాను జయించిన రాజ్యాలను బట్టి స్నేహితులతో కలిసి ఏం చేస్తున్నాడు? ఒకరోజు విందు చేస్తున్నాడు. విందు 127 సంస్థానాలు జయించాడు. ఇక తనకి ఎంతో ఆనందం కలిగింది కాబోలు, సంతోషం కలిగింది కాబోలు ఇక విందు చేస్తున్నాడు. చూడండి, ఎస్తేర్ గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి 8వ వచనాలు చూసినట్లయితే, అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు అంటే 180 దినములు అంటే ఎన్ని? 6 నెలలు. 6 నెలలు కనపరిచాడు. ఏంటి? తన యొక్క ఘనతను 6 నెలలు తెలియపరిచాడు. తను ఏలుబడి 3వ సంవత్సరమున అంటే తన పరిపాలిస్తున్న ఈ 127 సంవత్సరాలు పరిపాలిస్తున్న 3వ సంవత్సరమున అసలు ఏం చేస్తున్నాడు? తన అధిపతులకి అందరికీ సేవకులను విందు చేయించెను. తన అధిపతులందరికీ, సేవకులకి అందరికీ ఏం చేయించాడు? విందు చేయించాడు. అతడు కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రల్లో పానమిచ్చుచు రాజు స్థితికి తగ్గట్లుగా ఎలా చేశాడు? రాజు స్థితికి తగ్గట్లుగా. మనం కూడా అంతే కదా. మనం ఏం చేస్తాం? మన స్థితికి తగ్గట్లుగా మనం ఏం చేస్తాం? మనం కూడా అలాగే చేస్తాం. వద్దులే, మనకు చాలా ఖర్చు అయిపోతుందిలే, అంతెందుకులే, వాళ్ళెందుకులే, వీళ్ళెందుకులే అని మనం అనుకోం కదా. కొంతమంది అట్లా అనుకుంటారేమో కానీ వారి యొక్క స్థితిని బట్టి ఖర్చు చేసేవారు కొంతమంది
ఉంటారు. ఆ కోవకి చెందినవాడు అహశ్వరేషు. తన స్థితికి తగ్గట్లుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికంగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారంగా దేవుడను బట్టి ఎవరునూ బలవంతం చేయలేదు. ఎవడో కోరినట్టుగా వారిని పెట్టవల్లని తన కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఎవరు కోరితే ఏది కోరితే అంతా వారికి పెట్టేయండి. ఎవరు కోరితే వాళ్ళు ఎంత కావాలని కోరితే వారికి పెట్టేయండి. అంత తృప్తిగా వారు భుజించాలి. కొన్ని ఎంతైనా కూడా అతను ఎంత కోరిక ఉంది చూసారా. వారందరినీ తృప్తిగా భుజింపజేయాలన్నది ఆయన యొక్క ఆశ. ఇక రాజైన అహశ్వేరోషు ఎవడు కోరినది వానికి ఇస్తున్నాడు. ఎవరు కోరినది వానికి ఇస్తున్నాడు. చూడండి, కొంతమంది, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఇప్పుడు రాజు గురించి నేర్చుకున్నాము. తల్లిదండ్రుల్లో కూడా మనం చూస్తాం. తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు అంటే, తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వారేమి వాళ్ళు సంతోషంగా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. కానీ బిడ్డలతో చాకరీ చేయించుకుంటారు. వాళ్ళు ఆ బిడ్డలు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు ఏమిటనేది వాళ్ళకి అనవసరం. కానీ వారు కావాల్సింది ఏంటి, వారు చెప్పింది వీళ్ళు చేయాలి బిడ్డలు కాబట్టి, అంతే. అదొకటే వారు ఆలోచిస్తారు. సరే, నీ ఇష్ట ప్రకారము నీ బిడ్డలు నీకు అయ్యారు. మరి అయినప్పుడు మరి ఆ బిడ్డలకు అవసరమైనప్పుడు నీవేం చేయాలి? ఆ బిడ్డలకు తగ్గట్లుగా నువ్వు కూడా చేయాలి కదా. ఆ బిడ్డలకు తగ్గట్లుగా ఆ బిడ్డలు ఆశించినట్లుగా మీ తల్లిదండ్రులైన మీకు కూడా బాధ్యత ఉంది కదా. లేదా బిడ్డలకి ఎట్లా మరి బిడ్డలు ఏ విధంగా నీకు అయి ఉన్నారో ఆ విధంగా మరి మీరు కూడా ఏం చేయాలి? బిడ్డలను సంతోషపరచాలి కదా. వారికి అవసరాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? మీరు వారిని సంతోషపరిచే వారిగా ఉండాలండి. ఒక రాజు ఏం చేస్తున్నాడు? ఒక నియంత అనిపించుకున్న రాజు ఏం చేస్తున్నాడు? ఎవరు కోరింది వారికి పెట్టండి, ఎవరు కోరింది ఎంత కోరింది వారికి పెట్టండి అంటున్నాడు. మనం ఉపయోగించుకుంటున్నాం, మనుషుల్ని ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఏదైనా అవసరమైనప్పుడు వారందరూ ఏదో పని మీద మనకి సహాయం చేస్తున్నారు. అలాంటప్పుడు వారిని వదిలేసి ఇంతమంది చాలు ఖర్చు అయిపోతుంది అనుకుంటే, అలా అనుకున్నాడా? అలా అనుకోలేదు. కోటలో పని వారందరూ కూడా, అధిపతులు అందరికీ కూడా వారికి ఇష్టం వచ్చినట్లుగా ఆయన ఏం చేశాడు? తృప్తిపరిచాడండి. అది తృప్తిపరచాలి. తృప్తిగా వారిని భుజింపజేసేవారిగా ఉండాలి. అదే చూడండి, తిమోతికి రాసిన తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనములు చూద్దాము. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. మనుషులు ఎలా ఉంటారట? స్వార్థప్రియులు, ధనాపేక్షులు. అమ్మో, ఖర్చు పెట్టేస్తే రేపు నాకేంటి ఖర్చు పెట్టేస్తే ఎలా? ధనాపేక్షులు. ఈ ధనాపేక్ష అందరికీ ఉంటుందండి. చివరికి పాస్టర్స్ కూడా, వాక్యాలు చెప్పిన వాళ్ళకు కూడా ఉంటుంది.
ధనాపేక్ష వద్దు అంటారు, కానీ వారికి కూడా ఉంటుంది. ఒక ధనాపేక్ష లేదా? ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము అని చెప్పే వారికి కూడా ధనాపేక్ష ఉంటుంది. ధనం లేకుండా వారు ఎలా జీవిస్తారు? ధనం అవసరమే కదా. కాబట్టి కానీ వారు ఎలా ఉండాలి? ఎక్కువ ధనం మీద ఆశించే వారిగా వారు ఉండకూడదు. ధనాపేక్షలు, బెంకములాడేవారు, అహంకారులు. ఈ అహం అనేది ఎలా ఉంటుందంటే, నువ్వెంత, ఇక మనుషులు లెక్క తీయరు. వారి దగ్గర డబ్బు ఉందంటే ఇక లేని వారి సంగతే అవుట్. ఇంక లేని వారి సంగతి వారిక పట్టించుకోరు. ఇక వారు ఒకరి ముఖం కూడా వారు చూడరు అనమాట. అహంకారులు, దోషకులు, దూషిస్తారు. మనుషుల్ని ఏం చేస్తారు? వాళ్ళు దూషిస్తారు. వారి ఇష్టం వచ్చినట్టు, నాకే ఇది, నా సొంతం, నాది రాజ్యం, వారిని దూషించే వారిగా ఉంటారు. ఆ మాటలు ఎలా ఉంటాయి? ఎక్కడికి వెళ్తాయి? గుండెల్లో గుచ్చుకుంటాయి కదా మాటలు. తల్లిదండ్రులకు అవిధేయులు. బిడ్డలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు. బిడ్డలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినేవారిగా ఉండాలి, అంతే. తల్లిదండ్రులకి అవిధేయులుగా మనము ఉండొద్దు. కృతజ్ఞత లేనివారు, మనం చేసిన మేళ్ళకి వాళ్ళు కృతజ్ఞత చూపరు. వాళ్ళు అపవిత్రులు, పవిత్రత లేనివారు. ఏదో దేవుని సన్నిధికి వెళ్తున్నారేమో, దేవుని సన్నిధికి వెళ్ళినంత మారే భక్తి పనులని అనుకోవడం అనేది అది మంచిది కాదు. అందరూ వెళ్తున్నారు దేవుని సన్నిధికి. కాబట్టి మరి నామకార్థపు క్రైస్తవులు కూడా అనేక మంది ఉన్నారు. ఎవరు నామకార్థపు క్రైస్తవులు, ఎవరు నిజ క్రైస్తవులు అనేది మనం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాము ఈ రోజుల్లో. అంత్య దినములలో ఇలాంటి క్రైస్తవులు ఉంటారు. అపవిత్రులు, అనురాగరహితులు. ప్రేమ అనేది నశించిపోతుంది. అనురాగం అనేది లేదు. ఒకరి పట్ల ఒకరికి అనురాగం అనేది లేదు. అనురాగ రహితులు, ద్వేషులు, అతిగా ద్వేషిస్తారు. ఈ ద్వేషం, ఇలాంటి ద్వేషాలు, అతిగా ద్వేషించేవారు. దేనికి? ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో? ఎంతకాలం ఉండి మనం జీవించేది? మనం చెప్పగలమా? ఇంతకాలం మనం జీవిస్తామని మనం చెప్పగలమా? మన ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలు అని దేవుని వాక్యం చెప్పబడింది. కానీ 70 సంవత్సరాల వరకు ఎవరైనా జీవిస్తున్నారా? 70 సంవత్సరాల వరకు ఎవరన్నా బ్రతుకుతున్నారా? ఉండట్లేదు. అధిక బలము ఉన్నాడేలా 80 సంవత్సరాలు అన్నాడు. అయినా అదే ఆయాసమే, దుఃఖమే అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము అతిగా ఇతరులను ద్వేషించే వారిగా ఉండొద్దు. ఇతరులను ప్రేమించే వారిగా ఉండండి. ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి మనం. అపవాదకులు, నిందలు మోపేవారు ఇతరుల మీద. అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అంటే మంచివారిని కూడా ద్వేషించేవారు సజ్జన ద్వేషులు అంటే. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. దేవుడు ఎక్కువగా అసహించుకున్నది ఎవరిని తెలుసా? ఈ గర్వం ఉన్న వాళ్ళని దేవుడు ఎక్కువగా ఇష్టపడ్డావు. బైబిల్ గ్రంథం అంతా మీరు వెతకండి. ఏమి దేవుడు రాసి పెట్టి ఉంచాడో బైబిల్ గ్రంథం అంతా చూడండి. కాబట్టి ఈ గర్వ హృదయులందరూ నాకు హేయులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుడు 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 అంటారు అంతే,
దేవుని కన్నా మనకు కావాల్సింది ఏంటి? సుఖభోగాలు. సుఖభోగాలు మనకు కావాలి. ఇంతకు ముందు రోజుల్లో ఏముండేయండి మనకి? ఏమైనా ఉండేయా? ఇంకా పూర్వ రోజుల్లో చూసినట్లయితే వాహనాలు ఉన్నాయా? కార్లు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఎందుకు మన ప్రభువునే చూద్దాం. కాలినడకన ఆయన వెళ్ళి ఆయన సువార్త ప్రకటించేవాడు కదా. కాలినడకన వెళ్ళి ఆయన శిష్యులు ఆయన. మరి ఇప్పుడు చూసినట్లయితే ఎలా ఉంది? వెంటనే ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటనే కారు తీసేవాళ్ళు ఉన్నారు, వెంటనే వెహికల్స్ తీసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అంటే ఏంటి? సుఖం. నువ్వు కష్టపడట్లా, వెంటనే నువ్వు సుఖపడతావు. కష్టం అనేది నీకు తెలియట్లేదు. కారు మీద వెళ్తావు, వాక్యం చెప్పి వచ్చేస్తావు అంతే. సుఖం అనేది నీకు లేదు. కష్టం అనేది నీకు తెలీదు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా నువ్వు ప్రేమించేవారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారునై ఉన్నారు. పైకి భక్తిగా నటిస్తారంతే. పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉన్నారు. పిల్ల పైకి దేవుడు 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 అంటున్నాం, కానీ ఇదంతా మనకి ఎప్పుడు బయటపడుతుంది? ఆ రెండవ రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు. ఎవరు ఎత్తబడతారో, ఎవరు విడవబడతారో అప్పుడు మనకి తెలుస్తుంది కదా. ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు మరి నామకార్థ క్రైస్తవ జీవితం జీవించేవారు అనేది అప్పుడు మనకి తెలుస్తుంది. కాబట్టి ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇలాంటి వారందరికీ నువ్వు ఎలా ఉండాలంటున్నాడు? ఎలా ఉండాలంటున్నాడు? విముఖుడవై ఉండుము అంటున్నాడు. విముఖుడవై ఉండుము అంటున్నాడు. ఈ భక్తుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడండి పత్రిక, రెండవ పత్రిక. ఆయన చెరసాలలో ఉండి ఇంకా చనిపోయే సమయం అది. చివరి పత్రిక ఈ పత్రిక ఆయన రాసింది. తిమోతికి తెలియజేస్తున్నాడు, వీరందరికీ నువ్వు ఎలా ఉండాలి? దూరముగా ఉండు. వీరందరికీ నువ్వు దూరముగా ఉండు. మరి మనం దూరంగా ఉంటున్నామా? వీరికి మనం దూరంగా ఉంటున్నామా? కాబట్టి చూడండి, బైబిల్ చెప్పినట్టుగా ప్రస్తుతం ఎక్కడ చూసినా మనుషులు ఎలా ఉన్నారు? ఇలానే ఉన్నారు కాదా? ఇలానే ఉన్నారు. ఎవరినన్నా పరిశీలించండి, ఇలానే ఉన్నారు. ఈ విధముగానే ఉన్నారు. ఎవరికి నచ్చినట్టు వాడు ఉంటున్నాడు, ఎవరికి నచ్చినట్టు వాడు ఉంటున్నారు. నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా జీవిస్తున్నారు. ఎవరికి నచ్చినట్లుగా వారు జీవిస్తున్నారు. దేవుని కంటే సుఖం కావాలి ఇప్పుడు మనకి. దేవుడు కాదు, సుఖాన్ని శరీరేచ్ఛలను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేవుని వాక్యం ఎంత హెచ్చరించినా వారికి లెక్కే లేదు. దేవుని వాక్యం ఎంత హెచ్చరించినా లెక్క ఉందా? లెక్క ఎవరు లెక్క? అసలు దానిని జ్ఞాపకం ఉంచుకునేవారు ఎవరున్నారు? విని వచ్చేసేయడమే కాదు, ఆదివారం వినటం, దేవుని వాక్యం వినటం, మళ్ళీ ఆదివారం బైబిల్ తీసేవాళ్ళుగానే ఉన్నారు అనేక మంది అట్లనే జీవిస్తున్నారు. కాబట్టి ఆదివారాలంతా ఎలా నటిస్తారు వాళ్ళు? ఎలా ఉంటాం మనము? అబ్బో, అందరం ఎంతో పరిశుద్ధులుగా మనం జీవిస్తాం. పరిశుద్ధులుగా ఎంతో చక్కగా వాక్యాన్ని వింటాం. పాపం మాస్టర్ గారు భలే వింటున్నారు వాక్యం అనుకుంటారు కదా. మరి పరిశుద్ధులుగా నటిస్తారు. మరి తర్వాత ఏమవుతుంది? వచ్చిన సోమవారం నుండి మర్నాడు నుండి మళ్ళీ పాత జీవితమే. ఇక మిగిలిన రోజులన్నీ మామూలే. కాబట్టి పాపిష్ట జీవితాన్ని బ్రతుకుతున్నారు.
జీవితాన్ని ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుభవిస్తామండి అని అంటారు కొందరు. ఇప్పుడే కదండి మనం అనుభవించేది, ఇంకెప్పుడు అనుభవిస్తాం అనేది కూడా కొంతమంది ఉన్నారు. ఇదే కదా మన జీవితం. అలా అనుభవిస్తున్నారు ఎవరన్నా? అలా ఉన్నారా? మరణం తర్వాత మాకు ఇంకొక జీవితం ఉందని మనకు తెలుసా? అసలు మీకు తెలుసా? మరణం తర్వాత మాకు ఇంకొక జీవితం ఉందని తెలుసా? మాకు నిత్య జీవం ఉందని మీకు తెలుసా? మరణం తర్వాత మనం వెళ్ళవలసింది ఎక్కడికి? నిత్య జీవానికి మనము వెళ్ళాలి ప్రియులారా. నిత్య జీవం గురించి అవగాహన, ఆలోచన ఎంత మాత్రం కూడా లేదు. అదే రీతిగా ఈ రాజైన ఆశ్వరేషన్కు అతని స్నేహితులు కనబడుతున్నారు. అంటే ఎంత ఈ చెప్పిందంతా ఏంటంటే, ఈ రీతిగానే ఈ ఆశ్వరేషు అతని యొక్క సామంతరాజులేంటి, అధిపతులేంటి, ఇది అందరూ కూడా ఆ విధంగానే కనిపిస్తున్నారు. అలా మనము ఉండవద్దు, అలా మనము ఉండకూడదు అని ఇక్కడ మనము ఐశ్వర్య గురించి మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం ప్రియులారా. ఆ విధంగా మనము జీవించేవారిగా ఉండొద్దు, ఆ విధంగా ఉండొద్దు. కాబట్టి ఈ విధముగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉందాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉందాం. మరణం నీకు ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. నీకు ఏ రూపంలో నీకు వస్తుందో నీకు తెలియదు. ఏ రూపంలో నీకు వస్తుందో నీకు తెలియదు. మరణం అనేది ఇప్పుడు బాగున్నామని అనుకోవడానికి లేదు, ఏ రోగం లేదమ్మా అనుకోవడానికి లేదు. కాబట్టి ప్రియులారా, ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండండి. దేవుని వాక్యాన్ని ప్రతి దినము మీరు ఆ వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యానుసారం చదవడమే కాదు, ఆ వాక్యానుసారంగా జీవించే వారిగా ఉండండి. ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు ప్రియులారా. ఆ విధంగా జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాన్న మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయనా ఇదిగో తండ్రి, మరి ఎస్తేరు గ్రంథంలో ప్రభా నాయన ఐశ్వర్యేషు గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం. నేను ప్రభా మన ఐశ్వర్యేషు ఏ విధంగా జీవించాడో, మరి తన ఇష్టానుసారంలో ఏ విధంగా జీవించాడో, మరి ఆ విధంగా మేము ఉండకూడదని మీరు తెలియజేస్తున్నారు కనుక తండ్రి, మేము కూడా ఆ విధంగా ఉండకుండా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించేవారిగా ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసయ్య బ్రతిమారు వినమ్ముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.